నీవు కోరిన కోరిక జ్ఞాపకముందా అనసూయ? సత్సంతాన ప్రాప్తికి వృక్షపర్వతానికి వెళ్ళి తపస్సు చేయాలని సంకల్పించాను. అంతకంటే నాకు కావాల్సింది ఏముంది స్వామి? తప్పకుండా వెళ్ళిరండి. అనసూయ, అందరి భార్యలు నీ వంటి వారైతే ప్రతి ఇల్లు స్వర్గధామం అవుతుంది. నర్మదా, దాహం దాహం నర్మదా, తప్పికతో నాలుక పెడిచి కట్టిపోతున్నది, ప్రాణం కనబడుతుంది. ఇప్పుడే నేను తీసుకొస్తాను స్వామి. నా పతి దాహం తెలిపోతున్నా. నిర్జనమైన ఈ ఎడారిలో జగన్మాతల్లాగా సాక్షాత్కరించారు. కరుణించి కాసిన మంచినీళ్ళు ఇప్పించండి తల్లి. మంచినీళ్ళ? నీళ్లు కూడా కాసినే ఉన్నాయే. నువ్వు చాలా అలసినట్టున్నావు. వీటితో ముందు నీ దాహం తెచ్చు. అక్కడ నా పతి దాహంతో అల్లాడిపోతూ ఉంటే ముందు నా దాహం తెచ్చుకునేదా? ధర్మం కాదు. ఆ ఉన్న నీరేదు నా పతికే ఇప్పించండి తల్లి. ఈ కాసి నీళ్లు అంత దూరం వెళ్లేసరికి ఆవిరైపోతుంది. నీ ప్రాణాలైనా నిలబెట్టుకో. ఈ మరుస్థలంలో మంచినీరు కావాలంటే ఏదైనా మహాదానం చేయాలి. నీ పతి ప్రాణరక్షణే నీ ముఖ్య లక్ష్యమైతే నీ కాలు నరుక్కొని ఈ ఎడారికి రక్తాభిషేకం చేయాలి. ఒక్క కాలేమిటి, నా పంచ ప్రాణాలైనా ఈ సిద్ధంగా ఉన్నాను. ఖడ్గం ఇప్పించండి. జై పతిదేవ, జై పతిదేవ. జై పతిదేవ, జై పతిదేవ. పతిదేవ, జై పతిదేవ. జై పతిదేవ, జై పతిదేవ, జై పతిదేవ, జై పతిదేవ, జై పతిదేవ, జై పతిదేవ. స్వామి, స్వామి,
వస్తున్నా స్వామి, వస్తున్నా. ఇదిగో దాహం తెస్తున్నా స్వామి, తెస్తున్నా. స్వామి వస్తున్నా స్వామి. మాతా అనసూయ, మాతా అనసూయ. ఓం పతియే పరబ్రహ్మణే నమః. ఓం పతియే పరబ్రహ్మణే నమః. స్వామి, స్వామి, ఇదిగో దాహం తెచ్చాను. పతియే పరబ్రహ్మణే నమః. పతియే పరబ్రహ్మణే నమః. అంతమందించకపోతే మానవ లోకముల మరువు ప్రశ్నలు నామరూపాలు లేకుండా పోతాయి. పోనివ్వండి తల్లులారా, పోనివ్వండి. భూమిని లొంగదీయాలని ఆకాశమే వాలిపోయిందంటే మన పరిస్థితి ముల్లోకాలలో మరీ పరిహాసాస్పదమవుతుంది. నారద, మమ్మల్ని ఎవరు వంచన చేయలేరు. నేను అనసూయ అహంకారాన్ని భస్మం చేసి తీరుతాను. ఆమె స్వర్గాన్ని కూడా జయించాలనుకుంటుంది. స్వర్గాన్ని జయించాలనుకుంటుందా? ఎవరమ్మా ఆ వనిత? మహేంద్ర, శాంతించండి. అది మహిళా మండలి వారి విషయం. పోనివ్వండి, మనకెందుకు. నారద, మీకు అనవసరం కావచ్చు. స్వర్గానికి సంబంధించిన ప్రతి విషయం మాకు కావాల్సింది. ఆమెవరో నేను తెలుసుకోవాలి. ఇంకెవరున్నారు? అత్రి మునిప్రియ. ఆ నర్మదను అమరలోకానికి పంపించింది ఆమెనా? ఆమె గారి విషయం కాస్త ఆలోచించవలసింది. ఓహో, ఇంకా కల్పించుకుంటున్నారన్నమాట. అయితే ఈసారి ఏ అవతారం ధరిస్తారో చూడాలి. నారద, హల్య కంటే పచ్చి వెలక్కాయ. కాస్త జాగ్రత్త మంచిది. మీ సలహా మాకు అక్కర్లేదు, దయచేయండి. పోనీ అవసరమైనప్పుడైనా కబురం పండి. అట్టి అవసరం మాకు రాదురండి. ఓహో, అయితే సెలవిప్పించండి. నారాయణ నారాయణ. మహేంద్ర, ఆ అనసూయని ఏం చేయాలో తోచడం లేదు. అగ్నిదేవునే వెరపించింది. నాగరాజును నవ్వులు పాలు చేసింది. ఆ ఆశ్చర్యకరంగా ఉంది. మరేం భయం లేదు. మహామునుల మీద ప్రయోగించే అస్త్రం ఉందిగా. ఏమిటిది? మన రతి మన్మథు. మౌనినాథులే మన్మథుని ధాటికి మారిపోయారు. భర్తృవిరహిణి అయిన ఒక సామాన్య మానవ కాంత మన్మథుని ముందెను. చక్కని సలహా మహేంద్ర. అయితే మన్మథుని ఇప్పుడే పంపిస్తాను. నాయనా మన్మథ, నిన్నొక చిన్న సహాయం అర్థిస్తున్నాను. ఆజ్ఞాపించవలసిన తల్లి అర్చించడం ఏమిటమ్మా? ఆనతివ్వండి, శిరసావహిస్తాను. అనసూయ మాకు చేసిన అవమానం నీకు తెలిసే ఉంటుంది. తెలుసునమ్మా. ఆమెకు ప్రత్యవమానం చేయాలి. ఇప్పుడు అత్రి మహర్షి బద్రీలో తపోదీక్షలో ఉన్నాడు. నీ కార సాధనకు ఇదే మంచి సమయం. అది నాకు వెనతో పెట్టిన విద్య. ఆశీర్వదించమ్మా. విజయీ భవ. సఖీ ఓహో సఖీ నీ నీడనే
సుఖ పథాల తేలి తేలి సోలిపోదమే ఓ సఖా ఓ సఖా రావో సఖా ఓ సఖీ ఓహో సఖీ రావే సఖీ ఆఫలవు ఎవలపు చిలుక లేవి వియోగాలిక ఆపండి, మీ ఆటలు ఆపండి. ఈ ఉత్సాహ సాగరాన్ని ఇలాగే సాగని దేవి. స్వామి మీరా? అంత తమ మాయా కల్పితమేనా? సర్వ వేదాంగ వేదులైనకి సమంజసమేనా స్వామి? తపోదీక్ష కూడా వదిలిపెట్టి తరలి వచ్చారా? అవును దేవి, నీవు లేని ఆ నిర్జన పర్వత శిఖరాల మీద ఏకాగ్రత కుదరలేదు. ఏకాగ్రతే కుదరలేదా? అవును దేవి, మనస్సులో నీ మీద మమతలు మేలుకున్నాయి. ఆ మహేశ్వర రూపానికి మారుగా నీ మనోహర రూపమే మసలదొచ్చింది. నీ చిరునవ్వుల కోసం పరుగులు తీసే మనస్సు అంతరాత్మ అరికట్టలేకపోయింది. స్వామి రాదేవి, నా ఈ బాహుపాశాలలో ఇమిడిపో, ఉత్కంఠతతో ఉడికిపోయే ఈ హృదయాన్ని ఉపశమింపచేయి. స్వామి రాదే, హరే 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 హరే. ఇంత లజ్జలేంతనమా కామాంతుడ. మహాతపస్వి అయిన తమ మనసు ఈ రోజు ఎందుకు ఇలా చెలించింది? నా హృదయం ప్రతి రక్తబిందు నీపైన అనురాగంతో పరవశించి చిందులేస్తుంది. ఈశ్వరోపాసన ఈనాడు నేను చేయదలిచింది ఈశ్వరోపాసన కాదు దేవి, నా ప్రాణేశ్వరి ప్రణయోపాసన. పరిమళాన్ని వెదజల్లే పువ్వులు, కమ్మని గొంతెత్తి పాడే ఆ కోయిలను, పురులు విప్పి నటించే ఆ మయూరాలు, ఆకాశ వీధిలో ఉయ్యాలలూగే ఆ మేఘమాలిక, ప్రేమి ప్రేమికులను ఉద్రేకపరిచి ప్రకృతి ఆదేశాన్ని పరిపాలించమని వేగరు పెడుతుంది. స్వామి స్వామి ఈనాడు తమరిలా మారిపోయారేమిటి? తమ వివేకం ఏమైంది? మీ తపస్సు, మీ సాధన, మీ మనోనిగ్రహం ఏమైంది? పతి పరమేశ్వర, పతి పరమేశ్వర, పతి పరమేశ్వర. మాయావి, నా పతి రూపంలో వచ్చిన నీవెవరు చెప్పు. మన్మథుడివా? వంచకుడా, ఒక సాధుశీలాన్ని మోసగించి నాశనం చేయాలని వచ్చావా? నీచుడా, నీకింతటి సాహసమా? దేవత అయ్యుండి రాక్షసుల కన్నా నీచంగా ప్రవర్తిస్తావా? క్షమించు మహాసాధ్వి. నేనే మహాసాధ్వినైతే నీవు అంధుడు అయిపోదుగా. స్వామి స్వామి, ఈనాటి నుంచి మీకు ఏ విధంగా ఉండదు.